హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే వీకెండ్ అప్డేట్స్ కి స్వాగతం. సో గత 2 వారాలుగా ఒక కన్సల్టేషన్ ఉన్న నిఫ్టీ అగైన్ ఈ వారం ఒక బ్రేక్ డౌన్ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ ఒక బిగ్ రెడ్ బార్ రావటం చూసాం. సో ఓపెనింగ్ తో మనం చూస్తే కనుక ఓపెన్ అండ్ హై ఆల్మోస్ట్ సేమ్ అండ్ క్లోజింగ్ అండ్ లో. ఆఫ్ కోర్స్ లాస్ట్ డే ఏదైతే 100 పాయింట్స్ రికవర్ ఇచ్చిందో పక్కన పెడితే కనుక ఆల్మోస్ట్ సేమ్ అని చెప్పాలి. ఎందుకంటే 24,045 దగ్గర నిఫ్టీ ఓపెన్ అయింది ఈ వారం అండ్ లో 23,344 దగ్గర ఫామ్ అవుట్ అని చూసాం. సో 3 వీక్స్ బ్యాక్ మనం చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ 24,781 నుంచి 23,537 దాకా పడుతుంది చూసాం. సో 1,200 పాయింట్స్ ఏదైతే 1 వీక్ లో పడిందో అండ్ లాస్ట్ 2 వీక్స్ లో కన్సాలిడేషన్ తర్వాత ఈ వారం ఒక 700 పాయింట్స్ మళ్ళీ క్రాష్ రావటం చూసాం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే కనుక సెల్ ఆన్ ర్యాలీస్ అనేది ప్రాబ్లీ ఇక్కడ క్లియర్ గా మనకు కనపడుతుంది. ఎందుకంటే ఎవ్రీ వీక్ మనం చూస్తే కనుక నిఫ్టీ ఐదర్ కన్సాలిడేట్ అయ్యి ఒక టైట్ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది, లేదంటే ఒక బిగ్ రెడ్ క్యాండిల్స్ రావడం చూస్తున్నాం. సో మనకి క్లోజింగ్ ఏదైతే ఉందో ఈ వారం 23,438. సో అక్కడి నుంచి మనం చూసుకుంటే కనుక ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే నవంబర్ లో ఫామ్ అయిందో 23,263 జస్ట్ 200 పాయింట్స్ అవే ఉన్నాం. అండ్ ఈ వారం లో నుంచి కంపేర్ చేస్తే 23,344 టు 23,263. ఇన్ఫాక్ట్ ఓన్లీ 80 పాయింట్స్ అవే ఫ్రమ్ దట్ లో. సో ఆ లో బ్రేక్ అవుతుందా నెక్స్ట్ వీక్ అనేది మనం చాలా చాలా కేర్ఫుల్ గా వాచ్ చేయాలి. ఒకవేళ స్వింగ్ లో ఏదైతే మనం అంటామో 23,263 బ్రేక్ అయి దాని కింద 2 or 3 days ట్రేడ్ అయింది అంటే కనుక నెక్స్ట్ మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది మనకి 22,400 దగ్గరే ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 1,000 to 1,200 పాయింట్స్ కిందనే నెక్స్ట్ మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది మనకు కనపడుతుంది. అఫ్ కోర్స్ అంత కిందకి వస్తుందా రాదా అనేది మనకి ఓన్లీ ఐ థింక్ బ్రేక్ డౌన్స్ వచ్చినాకే తెలుస్తాయి. అండ్ డెఫినెట్లీ ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో డే చార్ట్స్ లో 23,846 కింద ఉన్నంత కాలం ప్రాబ్లీ ఐ థింక్ డౌన్ సైడ్ అయితే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ నెక్స్ట్ వీక్ రేంజ్ మనం యాజ్ ఆఫ్ నో 23,000 నుంచి 23,700 ఆర్ మేబీ 23,800 ఏదైతే 20-day అండ్ 200-day మూవింగ్ యావరేజ్ ఉన్నాయో అక్కడ దాకా మనం పెట్టుకోవచ్చు. సెల్ ఆన్ ర్యాలీ టైప్స్ అయితే మనకి డెఫినెట్లీ కనపడతాయి. సో ఈ వారం కొద్దిగా సేవ్ చేసిన సెక్టర్ ఏది అంటే కనుక ఐటీ నేమ్స్ అని చెప్పాలి. ఈ వారం ప్రాబ్లీ స్టాక్స్ ఏవైతే పెరిగాయో నిఫ్టీ కాంపోనెంట్స్ లో మనం చూస్తే కనుక టీసీఎస్ బిగ్గెస్ట్ గెయినర్ గా నిలవటం చూసాం. అబౌట్ 4% దాకా పెరిగింది. దాని తర్వాత ఆఫ్ కోర్స్ హెచ్సిఎల్ టెక్, అదర్ నేమ్స్ లైక్ విప్రో, ఇన్ఫోసిస్ ఇవన్నీ పెరిగాయి. అండ్ నెక్స్ట్ రీజనబుల్లీ గుడ్ పర్ఫార్మింగ్ సెక్టర్ మనకి ఎఫ్ఎంసీజీగా తీసుకోవచ్చు. గత కొంతకాలంగా వీక్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఎఫ్ఎంసీజీ ఈ వారం ఒక కంబ్యాక్ ర్యాలీ రావటం చూసాం. సో టాటా కన్స్యూమర్ ఒక 3.5% అప్ సైడ్ రావటం చూసాం. అదేవిధంగా బ్రిటానియా కానీ, నెస్లే కానీ, అదర్ నేమ్స్ లైక్ డాక్టర్ రెడ్డి ఇన్ఫాక్ట్ ఈ వారం స్వల్ప పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక వర్స్ట్ హిట్ అయింది మనకి ఏది అంటే కనుక పబ్లిక్ సెక్టర్ నేమ్స్ ఫస్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్టీపీసీ బిగ్గెస్ట్ లూజర్ గా నిలిచింది, 9.2% క్రాక్ అయింది. ఇన్ఫాక్ట్ ఎఫ్ఎంసీజీలో ట్రెండ్ ఒక రివర్సల్ ట్రేడ్ గా మనం రావటం చూసాం. ఒక సైడ్ మనకి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ లో పెరిగితే కనుక ట్రెండ్ ఒక 9% క్రాక్ అయింది. డెఫినెట్లీ ఇది ఓన్లీ ఇన్స్టిట్యూషన్ ప్రాఫిట్ బుకింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ స్టాక్ 200-day మూవింగ్ యావరేజ్ టెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది ఈ స్టేజ్ లో. సో అదర్ నేమ్స్ మనందరికి తెలిసినవే, మెటల్స్ కానీ లేదంటే బ్యాంకింగ్ నేమ్స్ కానీ, ఇన్ఫాక్ట్ అదానీస్, రిలయన్స్ కూడా ఈ వారం కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది విషయం. సో హైయెస్ట్ ఫామ్ అయింది 6% క్రాక్ అయింది. అదేవిధంగా లోయెస్ట్ కరెక్ట్ అయిన స్టాక్స్ మనం చూస్తే కనుక టైటాన్ 0.3% గా నిలవటం చూసాం. ఈ మధ్యలో ఆటోస్ కానీ లేదంటే బ్యాంకింగ్ ఇవన్నీ కూడా బిట్వీన్ 4 to 6% దాకా కరెక్షన్ రావటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఒక స్టెల్లార్ సెల్ ఆఫ్ రావటం చూసాం. సో జనరల్లీ మనం ర్యాలీ వచ్చినప్పుడు స్టెల్లార్ అంటాం, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక బిగ్ సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. సో 2,500 పాయింట్స్ క్రాష్ అయింది ఈ వారం బ్యాంక్ నిఫ్టీ. అండ్ సేమ్ ఎగ్జాక్ట్లీ 3 వీక్స్ బ్యాక్ ఏదైతే 53,700 నుంచి 50,700 3,000 పాయింట్స్ క్రాష్ అయిందో ఈ వారం 2,500 పాయింట్స్ ఆల్మోస్ట్ క్రాష్ అవటం చూసాం. ఎందుకంటే 51,000 నుంచి 48,600 దాకా రావటం చూసాం. సేమ్ ప్యాటర్న్ ఇందులో కూడా ఓపెన్ అండ్ హై ఆర్ ఆల్మోస్ట్ సేమ్ అండ్ లో అండ్ క్లోజ్ ఆల్మోస్ట్ సేమ్. అఫ్ కోర్స్ బ్యాంక్ నిఫ్టీ 50,000 లెవెల్లో ఉన్నప్పుడు ఒక 100 పాయింట్స్ సెపరేషన్ అనేది ఆల్వేస్ ఉంటుంది. సో నెక్స్ట్ వీక్ మనకి అప్ సైడ్ చాలా చాలా క్యాప్ అయింది. ఎందుకంటే 49,797 ఏదైతే
నవంబర్ స్వింగ్ లో ఉందో అది క్లియర్ గా బ్రీచ్ చేయటం చూసాం మనకి. అంటే ఇక్కడ నుంచి ఒక 1000 పాయింట్స్ పైన డెఫినెట్లీ ఒక బిగ్ రెసిస్టెన్స్ ఉంటుంది వీక్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక. అదేవిధంగా నెక్స్ట్ బిగ్ సెల్ మనకి, ఐ మీన్ రెసిస్టెన్స్ మనకి 51,693 దగ్గర ఉంటుంది. సో సెల్ ఆన్ రైస్ బ్యాంక్ నిఫ్టీ కూడా వచ్చేయటం చూసాం కాబట్టి చాలా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన టైం. ఎందుకంటే యాజ్ ఆఫ్ టుడేస్ క్లోజింగ్, అంటే ఈ వారం ఏదైతే క్లోజ్ అయిందో లోవర్ లెవెల్స్ అనేది మనకి 48,100 దగ్గర ఒక స్వల్ప సపోర్ట్ ఉన్నప్పటికీ ఒక మీనింగ్ఫుల్ సపోర్ట్ నెక్స్ట్ ఎక్కడ ఉంది అంటే కనుక 46,980 దగ్గర ఉంది. సో అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 2,000 పాయింట్స్ కూడా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ బ్యాంక్ నిఫ్టీలో ఉంది. కండిషన్ ఏంటి అంటే కనుక ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో, ప్రాబ్లీ ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో దాన్ని బ్రీచ్ కాకూడదు, విచ్ ఇస్ 49,797. అంటే 1000 పాయింట్స్ పైకి వెళ్ళొచ్చు కానీ దాన్ని బ్రీచ్ పైన క్లోజ్ అవ్వకూడదు. ఒకవేళ దాని పైన క్లోజ్ అయిందంటే కనుక ఈ ఫాల్ ఏదైతే ఉందో అది నెగెట్ అయిపోయి మళ్ళీ ఒక రివర్సల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ బ్యాంక్ నిఫ్టీలో కూడా వచ్చే వారం ఒక సెల్ ఆన్ రైస్ ట్రేడే మనకి యాజ్ పర్ చార్ట్స్ యాజ్ ఆఫ్ నో అయితే కనపడుతుంది. ఇక కాంపోనెంట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఏ స్టాక్స్ పెరిగాయంటే కనుక ఈ వారం జస్ట్ వన్ స్టాక్, అది కూడా 0.27 ఏయూ బ్యాంక్ ఒకటే పెరగటం చూసాం. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా లూజర్సే ఉన్నాయి. ఎస్పెషలీ పబ్లిక్ సెక్టర్ నేమ్స్ లైక్ కెనరా బ్యాంక్ 8.5% బిగ్గెస్ట్ లూజర్ గా నిలిచింది ఈ వారం. దాని తర్వాత పిఎన్బి 7.5%, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ ఎస్బీఐ ఆల్మోస్ట్ 6.5% దాకా కరెక్ట్ అవటం చూసాం. ఇక కొంతకాలంగా ఒక బిగ్ ర్యాలీ వచ్చిన ఫెడరల్ బ్యాంక్ ఈ వారం 8% కరెక్ట్ అవటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ ఐడిఎఫ్సి ఫస్ట్ కానీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి, ఇన్ఫాక్ట్ హెవీ వెయిట్ ఉన్న స్టాక్ ఇది కూడా ఒక 5% దాకా కూడా పడుతుంది చూసాం. లీస్ట్ పడిన స్టాక్ ఏది అంటే కనుక యాక్సిస్ బ్యాంక్ 1.2% దాకా ఈ వారం కరెక్ట్ అవటం చూసాం. ఇక క్యాష్ నేమ్స్ లో కూడా డెఫినెట్లీ కొన్ని స్టాక్స్ ఈ రోజు ఈ వారం ఇంత సెల్ ఆఫ్ వచ్చినా కూడా ఐ థింక్ కొన్ని స్టాక్స్ అవుట్ పర్ఫార్మ్ చేస్తాయి కాబట్టి ఆ కోవలో మనకి అట్లాస్ సైకిల్ 33% దాకా పెరగటం చూసాం. అదేవిధంగా స్పందన స్ఫూర్తి ఫైనాన్స్, సో ఈ స్టాక్ ఒకప్పుడు చాలా చాలా వీక్ గా ఉండే స్టాక్ ఈ వారం 18% దాకా పెరగటం చూసాం. అదేవిధంగా పీటీసీఎల్ చాలా కాలం తర్వాత ఈ స్టాక్ లో ఒక 18% ర్యాలీ రావటం చూసాం. అదేవిధంగా స్పెషాలిటీ కెమికల్ నేమ్స్ లో ఎస్ఆర్ఎఫ్ 13% పెరగటం చూసాం. అదేవిధంగా నవీన్ ఫ్లోరిన్, పోకర్నా లాంటి స్టాక్స్ అబౌట్ 8 to 10% దాకా కూడా పెరగటం చూసాం. ఇక పడిన నేమ్స్ లో ప్రాబ్లీ జైకార్ప్ 23% క్రాక్ అయింది, పిఎన్సి 22%, కేఈసి ఇంటర్నేషనల్ అండ్ కళ్యాణ్ జ్యువెలర్స్ 20% దాకా కరెక్ట్ అవటం చూసాం. అఫ్ కోర్స్ చాలా చాలా స్టాక్స్ ఈ వారం కరెక్ట్ అయ్యాయి బికాస్ ఆఫ్ వైడ్ సెల్ ఆఫ్ ఇన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీతో పాటు మిడ్ క్యాప్స్ లో కూడా రావటం చూసాం. సో యూనియన్ బ్యాంక్ కానీ, కౌశల్య కానీ, కేపీఏ గ్రీన్ ఇవన్నీ కూడా 16% దాకా పడుతుంది చూసాం. స్కిప్పర్ ఒక 12% క్రాక్ అవటం చూసాం. గర్వారే టెక్ 16% ఈ వారం క్రాక్ అవటం చూసాం. అదేవిధంగా పాలసీ బజార్ కానీ, పీసీబీఎల్ కానీ ఇవన్నీ కూడా బిట్వీన్ 14 to 16% దాకా క్రాక్ అవటం చూసాం. సో చాలా నేమ్స్ ఈ వారం ఒక వాటి గెయిన్స్ అనేది ఆపరేట్ అయిపోవటం చూసాం. అండ్ అది కూడా చాలా క్విక్ గా అని చెప్పుకోవచ్చు. ఇక ప్రతి వారం లాగే మనం ఒక 4 స్టాక్స్ ని ఈ వారం కూడా తీసుకోవడం జరిగింది. సో ఆ నేమ్స్ లో మనం చూస్తే కనుక ఐ థింక్ మన ఇన్వెస్టర్స్ ఆర్ యూట్యూబ్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ లుకింగ్ ఫర్ ఓన్లీ క్వాలిటీ స్టాక్స్ అంటే దీనికి నిదర్శనం. సో ఫస్ట్ స్టాక్ అఫ్ కోర్స్ కొద్ది వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తున్నప్పటికీ మనకి ఎన్టీపీసీ తీసుకోవడం జరిగింది. సో చాలా మంది రిక్వెస్ట్ చేశారు ఈ స్టాక్ గురించి చెప్పమని గత కొన్ని వీడియోస్ లో. సో దీని జర్నీ మనం చూస్తే కనుక ఎన్టీపీసీది ప్రాబ్లీ ఐ థింక్ మనకి లాంగ్ బ్యాక్ వెళ్లకుండా కూడా ఐ థింక్ 2023 నవంబర్ లో మనకి చూస్తే కనుక 232 రూపీస్ ఉన్న స్టాక్ 2024 నవంబర్ వచ్చేసరికి 447 దాకా అవటం చూసాం. అంటే క్లోజ్ టు డబుల్ అయింది ఈ స్టాక్ విత్ ఇన్ 1 year. ఇంకా దాని తర్వాత మనందరికి తెలిసిందే లాస్ట్ 4 months లో పిఎస్యు నేమ్స్ ఎలా అయితే కరెక్ట్ అయ్యాయో ఈ స్టాక్ కూడా అఫ్ కోర్స్ ఇది ఇండెక్స్ లో ఉన్న స్టాక్, నిఫ్టీలో ఉన్న స్టాక్ కాబట్టి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా ఒక మంచి సెల్ ఆఫ్ కి రావటం చూస్తున్నాం. సో జరిగింది ఏంటి అంటే కనుక ఎలక్షన్ రిజల్ట్స్ రోజు 313 లో ఫామ్ అవటం చూసాం. ఇన్ఫాక్ట్ జూలై హై 393. సో ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ లో ఏమైందంటే కనుక 393 కూడా బ్రీచ్ అయ్యి ఈ స్టాక్ 448 దాకా వెళ్ళటం చూసాం. సో అక్కడ చాలా మంది కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ స్టాక్ ఇక్కడ నుంచి ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది అని. బికాస్ లాట్ ఆఫ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ సెక్టర్ నేమ్స్ లో ఎలక్షన్ రిజల్ట్స్ కిందకి లో కిందకు వచ్చేయటం చూసాం. సో అది ఎగ్జాక్ట్లీ 4 months తర్వాత ఎన్టీపీసీలో జరగటం చూసాం. సో జూలై లో ఏదైతే 313 కింద ఉందో ప్రాబ్లీ ఇప్పుడు క్లోజింగ్ కరెంట్ ప్రైస్ 311 దగ్గర ఈ స్టాక్ క్లోజ్ అవటం చూసాం. కాబట్టి ఒక బిగ్ బ్రేక్ డౌన్ రావటం చూసాం స్టాక్ లో. సో
దీనిలో గుడ్ థింగ్ ఏంటి అంటే కనుక 296 ఏదైతే జనవరి 2014 2024 లో ఉందో అది ఒక మేజర్ సపోర్ట్ గా ఉంటుంది విచ్ ఈస్ అబౌట్ ఒక ఇక్కడ నుంచి చూస్తే కనుక ఒక 15 పాయింట్స్ కింద ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది స్టాక్ కి. బట్ దీంట్లో 200 డే మూవింగ్ యావరేజ్ 363 దగ్గర ఉంది. సో కాంట్రా బెట్ కిందనే ఈ స్టాక్ తీసుకోవాలి. అదర్వైజ్ ఈ స్టాక్ ఫ్రెష్ లాంగ్స్ కి అయితే డెఫినెట్లీ నో అని చెప్తాం మేము యాజ్ పర్ చార్ట్స్. ఎందుకంటే దీనిలో స్ట్రెంగ్త్ రావాలంటే అట్లీస్ట్ 335 దాటాలి విచ్ ఈస్ 20 డే మూవింగ్ యావరేజ్ అండ్ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్. సో ఆల్ ఇన్ ఆల్ రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ గా ఉంది ఈ స్టేజ్ లో. కాబట్టి ఎవరైతే రిస్క్ టేకర్స్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ స్టాక్ ని ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయాలి. ప్రాబ్లీ 305 నుంచి 295 మధ్యలో అక్యుములేట్ చేయొచ్చు. ఎందుకంటే 296 దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది మంత్లీ చార్ట్స్ లో కాబట్టి. బట్ స్టాప్ లాస్ 280 కింద స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి. అండ్ ఈ స్టాక్ 335 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది పుల్ బ్యాక్ ర్యాలీ వస్తే కనుక. ఒకవేళ నిఫ్టీలో ఇంప్రూవ్మెంట్ వస్తే కనుక 360 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 10 to 15 రూపీస్ రిస్క్ అండ్ 30 to 50 రూపీస్ రివార్డ్ కాబట్టి 1:2.5 or 3 రిస్క్ రివార్డ్ లో ఉంది. కాబట్టి ఈ స్టాక్ ని రిస్క్ టేకర్సే వన్ షుడ్ ట్రై టు బై అని నా సజెషన్. అండ్ నెక్స్ట్ స్టాక్ మనం తీసుకుంది లుపిన్ ల్యాబ్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ ఇన్ ఫార్మా నేమ్స్ అని చెప్పొచ్చు. సో దివీస్ ల్యాబ్ టైప్ చార్టే ఈ స్టాక్ ది కూడా. సో ప్రాబ్లీ దీనిలో గ్రేట్ థింగ్ ఏంటి అంటే కనుక 2015 హై ఏదైతే ఉందో 2115 అది రీసెంట్ గా క్రాస్ అవుట్ అని చూసాం ఈ స్టాక్ లో. ఇన్ఫాక్ట్ మంత్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ అది లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 2024 ఆగస్ట్ లో బ్రేక్అవుట్ రావటం చూసాం. ఎప్పుడైతే అది 2215 క్రాస్ అయిందో ఇన్ఫాక్ట్ ఆ మంత్ హై 2256 దాకా వెళ్ళటం చూసాం. దాని తర్వాత జనరలీ ఇలాంటి స్టాక్స్ ఏవైతే ఆల్ టైమ్ హై క్రాస్ అవుతాయో కొద్ది కన్సల్టేషన్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో అదే కోవలో ఈ స్టాక్ కూడా కన్సల్టేషన్ గురవుతుంది ప్రస్తుతం. సో లెవెల్ చూస్తే కనుక ప్రాబ్లీ 2060 నుంచి 2360 300 పాయింట్స్ లోనే ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఈ స్టాక్ ని లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ డెఫినెట్లీ కొనే వెసల్బాట్ ఇప్పుడు తీసుకోవాలి. ఎందుకంటే 2190 కరెంట్ మార్కెట్ ప్రైస్ అండ్ 1960 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది స్టాక్ కి. ఇన్ఫాక్ట్ మనకి ఆగస్ట్ లో తీసుకున్న 1900 దగ్గర లో మనకి చార్ట్స్ లో కనిపిస్తుంది. సో 150 రూపీస్ ఆర్ 200 రూపీస్ కింద ఒక మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి 10% కరెక్షన్ వస్తే కనుక ఈ స్టాక్ ని లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ తీసుకోవచ్చు. మేబీ ఒక మీనింగ్ఫుల్ టార్గెట్ మనకి 2600 నుంచి 2800 వరకు పెట్టుకోవచ్చు. సో స్టాప్ లాస్ అవసరం లేదు ఈ స్టాక్ కి. లాంగ్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో మేబీ 5 to 8 క్వార్టర్స్ అంటే 1.5 to 2 years ఇన్వెస్ట్ చేసే ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ కి ఈ స్టాక్ ని సజెస్ట్ చేయొచ్చు మనం. అండ్ థర్డ్ స్టాక్ మనం తీసుకుంది డివి రియాలిటీ. అఫ్ కోర్స్ ఇది కొద్దిగా స్పెక్యులేటివ్ స్టాక్, మేబీ లెస్ క్వాలిటీ అనకపోయినా కూడా ఐ థింక్ ప్రాబ్లీ వోలటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ స్టాక్ ని మనం చూస్తే కనుక ప్రాబ్లీ కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 158 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. దీని జర్నీ మనం చూస్తే కనుక 135 దగ్గర స్టార్ట్ అయింది. సేమ్ థింగ్ అక్టోబర్ 2023 అండ్ దీనిలో చాలా క్విక్ గా ఫిబ్రవరి 2024 వచ్చేసరికి 284 దాకా అవటం చూసాం. సో అప్పుడు ఏంటంటే చాలా న్యూస్ రావటం చూసాం ఈ స్టాక్ లో. ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉంది, క్వాలిటీ ఆఫ్ ల్యాండ్ చాలా బాగుంటుంది, ఇమీడియట్లీ డెవలప్మెంట్ కి ఇస్తారు, వాట్ ఎవర్ న్యూస్ ఏదైతే రావాలో అవన్నీ వచ్చి విత్ ఇన్ 3-4 months లోనే డబుల్ అవుట్ అని చూసాం స్టాక్ మనం. మోర్ దాన్ డబుల్ అని చెప్పొచ్చు. అండ్ దాని తర్వాత నుంచి మనందరికి తెలిసిందే కరెక్షన్స్ మొదలవుతాయి స్టాక్ లో. ఇన్ఫాక్ట్ ఇది మంత్లీ చార్ట్స్ లో కూడా లోవర్ లో ఫార్మేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ లో దీన్ని చూస్తే 190 దగ్గర ఉంది, సెకండ్ లో 156, ఇన్ఫాక్ట్ థర్డ్ లో 3 months బ్యాక్ రావటం చూసాం 150 దగ్గర. సో దీనిలో గుడ్ థింగ్ ఏంటి, పాజిటివ్ ఏంటి అంటే కనుక ఒకవేళ స్టాక్ రిట్రేస్ అయితే 100% రిట్రేస్ అయినా కూడా 135 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉండాలి. సో దట్ ఈస్ ద స్టాప్ లాస్ మనకి కళ్ళ ముందే కనిపిస్తుంది 158 to 135. ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయింది అంటే కనుక మేబీ 150-145 మధ్యలో కొనే ప్రయత్నం చేయొచ్చు. అది కూడా రిస్క్ టేకర్స్ ఇది. ఇట్స్ నాట్ ఏ ఫండమెంటలీ గ్రేట్ స్టాక్ ఆర్ ఫండమెంటలీ అని మనం కామెంట్ చేయలేం, టెక్నికలీ గ్రేట్ స్టాక్ కాదు కాబట్టి ప్రాబ్లీ రిస్క్ టేకర్స్ ఇలాంటి స్టాక్స్ లో వన్ షుడ్ ట్రై టు ఎంటర్. ఎందుకంటే 150 లో ఒకవేళ కొంటే కనుక మనం జస్ట్ 15 రూపీస్ రివార్డ్, ఎందుకంటే రిస్క్ 135 కింద స్టాప్ లాస్ ఆల్రెడీ అనుకుంటున్నాం కాబట్టి ఒకవేళ మార్కెట్ ఒక బౌన్స్ వచ్చి స్పెక్యులేటివ్ నేమ్స్ ఆర్ రియల్ ఎస్టేట్ పెరగటం మొదలెడితే ఇది ఈజీగా అగైన్ 200 వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది విచ్ ఇస్ అబౌట్ 50 రూపీస్. సో 1:3 రిస్క్ టు రివార్డ్ ఉంటుంది కాబట్టి ఈ స్టాక్ ని స్లోగా అక్యూములేట్ చేసి కంపల్సరీగా 135 కింద స్టాప్ లాస్ పెట్టే ట్రేడర్సే దీనిలో ఎంటర్ అవ్వమని మేము సజెస్ట్ చేస్తాం. అదర్వైజ్ దీన్ని అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాక్స్ రియల్ ఎస్టేట్ ఉండాలంటే ఫ్రంట్ అండ్ లైక్ టిఎల్ఎఫ్ లాంటి స్టాక్స్ లో ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. ఇక ఫోర్త్ స్టాక్ మనం తీసుకుంది మ్యాక్స్ హెల్త్ కేర్, వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్ ఇన్
మిడ్ క్యాప్ స్టాక్. సో దీన్ని అన్స్టాపబుల్ ర్యాలీ మనకు రావడం చూస్తున్నాం. 538 నుంచి కంటిన్యూస్లీ 1227 దాకా పెరగటం చూసాం, ఎక్సెప్ట్ సమ్ రెడ్ బార్స్ మంత్లీ చార్ట్స్ లో మధ్యలో తప్ప. సో దీని జర్నీ మొదలైంది ఆల్మోస్ట్ 2023 సెప్టెంబర్లో, అండ్ ఇప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ 1.5 year అయినప్పటికీ ప్రాబబ్లీ స్టాక్ చాలా చాలా స్ట్రెంత్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 1148 ఉంది, హైయెస్ట్ 1227 దీని ఆల్ టైమ్ హై. న్యాచురల్లీ మనందరికి తెలిసిందే, ఒకవేళ స్ట్రాంగ్ చార్ట్స్ కరెక్ట్ అవుతా మొదలెడితే కనుక స్టీప్ గా కరెక్ట్ అవుతాయి. ఎందుకంటే మార్కెట్ పడినప్పుడు ఎక్కువ ప్రాఫిట్స్ ఎక్కడ ఉన్నాయో ఆ స్టాక్ ని ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ వచ్చి అమ్ముతారు. కాబట్టి ఈ స్టాక్ కూడా ఈ స్టేజ్ లో రిస్క్ టు రివార్డ్ అంత ఫేవరబుల్ గా అయితే డెఫినెట్లీ లేదు. బట్ స్వింగ్ లో ఆర్ 3 months లో మనం చూస్తే కనుక 936 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. మేబీ అక్కడ దాకా వచ్చిన రాపైన కూడా ఎస్ఐపి మోడ్ లో ఈ స్టాక్ ని వన్ షుడ్ ట్రై టు ఇన్వెస్ట్. ఎందుకంటే దీనిలో అప్సైడ్ టార్గెట్ ఇంకా ఎక్కువ పొటెన్షియల్ ఉంది. ప్రాబ్లీ ఎవరైనా స్టాప్ లాస్ పెట్టాలి అంటే కనుక ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ 930 కింద స్టాప్ లాస్ సజెస్ట్ చేస్తాం. అదర్వైజ్ ఎవరైనా ఫ్రెష్ గా ఎంటర్ అవ్వాలంటే కనుక అప్ టు 1000 వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్ ద స్టాక్ అని సజెస్ట్ చేస్తాం. సో ఈ 4 స్టాక్స్ తోటి ఈ వారం వీడియో ఐ థింక్ ఇట్స్ ఓవర్ ఇక్కడికి. అండ్ మా వీడియోస్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసి వాళ్ళని కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అదేవిధంగా మా పర్సనల్ సర్వీసెస్ కావాలి అనుకుంటే కనుక కింద డిస్ప్లే చేస్తున్న నెంబర్ని కాల్ చేసి మా పర్సనల్ సర్వీసెస్ తీసుకోవచ్చు. దానికన్నా ముందు మా వెబ్సైట్ ఏదైతే ఉందో www.equityhouseresearch.com ఆ వెబ్సైట్ విజిట్ చేస్తే దానిలో మేము ఇచ్చిన కాల్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి లాస్ట్ 3 months లో అవన్నీ కూడా యాజ్ పర్ సెబీ నార్మ్స్ మనం పెడతాం కాబట్టి అవి కూడా చూసి ఒకవేళ ఇఫ్ యూఆర్ కన్విన్స్డ్ ప్రాబ్లీ అప్పుడు మా కింద డిస్ప్లే చేస్తున్న నెంబర్ కాల్ చేసి మీరు ఆ సర్వీసెస్ తీసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ వీక్. హ్యాపీ వీకెండ్. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం ఒక న్యూ వీడియో తోటి.